10 చోట్ల గెలుస్తామన్న మాట కన్నా 2 చోట్ల ఓడిపోతామనే మాటలు నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో చిచ్చు పెట్టింది. పీసీసీ చీఫ్ సర్వే చేయించారో లేదో తెలియదు కానీ ఆ సర్వేలో వచ్చినట్టు చెబుతున్న ఫలితాలు మాత్రం పార్టీలో మంటలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సర్వేల చిచ్చు మొదలైంది. తాజాగా ఉత్తమ్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయని వచ్చింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఉత్తమ్ సర్వే పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కాంగ్రెస్ ఓడే స్థానాలు భువనగిరి, నకిరేకల్ అని చెప్పడం పార్టీలో కలకలం రేపుతోంది. ఈ 2 నియోజకవర్గాల కారణంగా కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ మొదలైంది. ఉత్తమ్ కు గట్టి పోటీ ఇస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు గట్టి పట్టున్న నియోజకవర్గాలు ఈ 2. 2014 ఎన్నికల్లో కోమటిరెడ్డి అనుచరుడైన చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి కేవలం 2300 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఓడిన తర్వాత కూడా లింగయ్య నియోజకవర్గంలో చురుగ్గా ఉంటూ నకిరేకల్లో పార్టీని నడిపిస్తున్నారు. ఇక భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గట్టి పట్టున్న స్థానం. ఇక్కడ నుంచి ఎంపీగా గతంలో గెలిచిన రాజగోపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. భువనగిరి, నకిరేకల్ స్థానాల్లో ఓటమి తప్పదని సర్వేలో చెప్పడం వెనుక పెద్ద కుట్ర ఉందని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుమానిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను వీక్ చేసేందుకే ఈ 2 నియోజకవర్గాల పేర్లు చెప్పారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని కోమటిరెడ్డి సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. కోదాడను వదిలి నకిరేకల్, భువనగిరిని టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పీసీసీ చీఫ్ ఉత్తమ్పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సర్వేలు నిర్వహిస్తూ గడ్డాలు మీసాలు పెంచుకుంటూ పోతే కాంగ్రెస్ అధికారంలోకి రాదని, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్కు కోమటిరెడ్డి సూచించారు. 2019 వరకు తానే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటానంటూ ఉత్తమ్ చెబుతున్న మాటలపై కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పీసీసీ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బ్రదర్స్ పావులు కదుపుతున్నారు. రమేష్, కరెస్పాండెంట్, నల్గొండ.